ఐపీఎల్ 2025లో కూడా కాటేరమ్మ కొడుకులు పోటెత్తారు. ఐపీఎల్ 2025ను ఘనంగా ఆరంభించారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్లో వచ్చిన ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. బ్యాటింగ్లోని అస్సలైన మజాని చూపించారు. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్కు ఫిట్నెస్ సమస్యలు ఉండడంతో కెప్టెన్సీని షిఫ్ట్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ను టాస్క్ పంపించింది. టాస్ గెలిచిన రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫజల్ ఫరూకీ వేసిన తొలి ఓవర్లో 2 బౌండరీలతో స్టార్ట్ అయిన కొట్టుడు 20 ఓవర్ల దాకా అప్రతిహతంగా సాగింది. రెండో ఓవర్ వేసిన మహేష్ తీక్షణ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ ఒక 4 ఒక 6 బాదాడు. మూడో ఓవర్లో ఈ ఊచకోత ఇంకా పెరిగింది. ఫజల్ ఫరూకీ వేసినటువంటి మూడో ఓవర్లో తొలి 3 బంతులకు అభిషేక్ శర్మ 4లు కొట్టగా చివరి బంతికి ట్రావిస్ హెడ్ 6 కొట్టాడు. ఓవర్లో మొత్తం 21 పరుగులు వచ్చాయి. తీక్షణ వేసినటువంటి మూడో ఓవర్ తొలి బంతిలోనే అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 2 4లు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి 55 పరుగులకు చేరుకుంది. జఫ్రా ఆర్చర్ వేసినటువంటి 5వ ఓవర్లో ట్రావిస్ హెడ్ 4 4లు ఒక 6 సహాయంతో 23 పరుగులు సాధించాడు. ఇక పవర్ ప్లే చివరి ఓవర్ని కూడా వీళ్ళు ఏమాత్రం వదలలేదు. 16 పరుగులు సాధించి 6 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ను 94 పరుగులకు తీసుకెళ్లారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే 6వ అతిపెద్ద పవర్ ప్లే స్కోర్. పవర్ ప్లే దాటిన తర్వాత కూడా ఎస్ఆర్హెచ్ జోరు ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఓవర్లో 4లు 6లతో నింపేశారు. 10వ ఓవర్లో ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. 31 బంతులు ఎదుర్కొన్నటువంటి ట్రావిస్ హెడ్ 9 4లు 3 6లతో 67 పరుగులు సాధించాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా 15 బంతుల్లోనే 4 4లు ఒక 6 సహాయంతో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికే స్కోరు 15 ఓవర్లకే 208 పరుగులుగా ఉంది. ఇప్పటి వరకు 15 ఓవర్ల లోపల 200 పరుగులు సాధించిన ఇన్సిడెంట్స్ 4 జరిగాయి. అందులో 3 సన్ రైజర్స్ హైదరాబాద్ పేరు మీదే ఉంది. 1 మాత్రం ఆర్సీబీ పేరు మీద ఉంది. ఆర్సీబీ 14.1 ఓవర్లలో ఒకసారి ఈ ఫీట్ను సాధించగా ఎస్ఆర్హెచ్ 2 సార్లు 14.1 ఓవర్లలో ఒకసారి 14.5 ఓవర్లలో ఈ ఫీట్ను సాధించి రికార్డు పుస్తకాల్లో నిలిచింది. కాటేరమ్మ పెద్ద కొడుకు అని ముద్దుగా పిలుచుకునే హెన్రిక్ క్లాసిన్ రావడంతో పరుగుల వరద మరింత పెరిగింది. కేవలం 14 బంతుల్లో 5 4లు ఒక 6 సహాయంతో 34 పరుగులు సాధించాడు హెన్రిక్ క్లాసిన్. ఐపీఎల్లో బంతుల పరంగా అత్యధిక వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండవ బ్యాట్స్మెన్గా హెన్రిక్ క్లాసిన్ నిలిచాడు. కేవలం ఆండ్రే రస్సెల్ మాత్రమే హెన్రిక్ క్లాసిన్ కన్నా ముందున్నాడు. ఆండ్రే రస్సెల్ 545 బంతుల్లో 1000 పరుగులు సాధించగా హెన్రిక్ క్లాసిన్ 594 బంతుల్లో 1000 పరుగులు సాధించగా భారత క్రికెటర్లలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 603 బంతుల్లో 1000 పరుగులు ఓవరాల్గా 3వ స్థానంలోను, భారతీయ క్రికెటర్లలో మొదటి స్థానంలోనూ ఉన్నాడు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరపున ఆడినటువంటి పాకెట్ సైజ్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూ చేశాడు. డెబ్యూ చేసిన మొదటి మ్యాచ్లోనే ఐపీఎల్లో తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. 45 బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ను భారీ స్కోర్ దిశగా పరుగులెత్తించాడు. 20 ఓవర్ల కోటాలో ఎస్ఆర్హెచ్ 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు సాధించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే 2వ అతిపెద్ద స్కోరు. ఇంతకన్నా ముందు గత సంవత్సరం 287 పరుగులు మన ఎస్ఆర్హెచ్ పేరు మీదే అత్యధిక స్కోరు ఇప్పటికీ ఉంది. నాకు తెలిసి ఇదే ఐపీఎల్లో మనం 300 స్కోర్ చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో టాప్ 5 హైయెస్ట్ స్కోర్స్లో ఎస్ఆర్హెచ్వే 4 స్కోర్లు ఉన్నాయి. T20 క్రికెట్ హిస్టరీలోనే 4 సార్లు 250 పరుగులు సాధించినటువంటి మొదటి టీం సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంతకుముందు సర్రే 3 సార్లు, టీం ఇండియా 3 సార్లు ఈ ఫీట్ని సాధించాయి. తన తొలి 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పరుగులు సమర్పించుకున్నటువంటి జఫ్రా ఆర్చర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శనను కనపరిచాడు. ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కూడా ఒకే మ్యాచ్లో 76 పరుగులు సమర్పించలేదు. ఇంతకుముందు మోహిత్ శర్మ పేరు మీద ఉన్న 73 పరుగుల రికార్డును జఫ్రా ఆర్చర్ 76 పరుగులు ఇచ్చి తనకు ఒక పీడకల లాంటి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఎస్ఆర్హెచ్లో టాప్ 6 బ్యాట్స్మెన్స్ అందరూ 200 పైచిలకు స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించడం జరిగింది. 287 పరుగుల కష్టసాధ్యమైనటువంటి లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్లో 16 పరుగులు సాధించింది. టీమిండియా ఓపెనర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి సంజు శాంసన్ తొలి ఓవర్లో ఒక 6 మరియు 2 4లు బాదాడు. రెండో ఓవర్లో రెండో బంతికి యశస్వి జైస్వాల్ కొట్టినటువంటి షాట్ను అభినవ్ మనోహర్ క్యాచ్ పట్టుకుని
ఆర్ఆర్ను కోలుకోలేని దెబ్బతీశాడు. అదే ఓవర్లో కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ మొదటి బంతికి బౌండరీ సాధించిన రెండవ బంతికి అవుట్ అవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. 2 వికెట్లు కోల్పోయినప్పటికీ సంజు శాంసన్ జోరు తగ్గలేదు. 4 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరును 50 పరుగులకు చేర్చాడు. అప్పుడే మహమ్మద్ షమి మరో దెబ్బతీశాడు. 8 పరుగుల వద్ద నితీష్ రాణాను అవుట్ చేసి రాజస్థాన్ రాయల్స్ ను మరింత లోతుకు కూరుకుపోయేలా చేశాడు. ఆ తర్వాత ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి సంజు శాంసన్ కు జితేష్ శర్మ తోడయ్యాడు. వీళ్ళిద్దరూ 10 ఓవర్లలో 111 పరుగులు సాధించారు. సాధించాల్సినటువంటి రన్ రేట్ ఎక్కువ అవ్వడంతో వీళ్ళిద్దరూ ఒత్తిడికి గురయ్యారు. 3 బంతుల వ్యవధిలో వీళ్ళిద్దరూ అవుట్ అయ్యారు. దీంతో లక్ష్య ఛేదన దాదాపు అసాధ్యంగా మారింది. 37 బంతులు ఆడినటువంటి సంజు శాంసన్ 7 4లు 4 సిక్సర్లతో 66 పరుగులు సాధించాడు. 35 బంతులు ఎదుర్కొన్నటువంటి ధ్రువ్ జురేల్ 5 4లు 6 సిక్సర్ల సహాయంతో 70 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి సిమ్రన్ హిట్మయర్, శుభం దూబే చెరో 4 సిక్సర్లతో తీవ్ర ప్రయత్నం చేసినా కూడా లక్ష్యం చాలా దూరంలో నిలిచిపోయింది. 20 ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళు 242 పరుగులు సాధించి 44 పరుగులతో ఓటమిని చవిచూడడం జరిగింది. ఈ మ్యాచ్తో బోని కొట్టినటువంటి ఎస్ఆర్హెచ్ 44 పరుగులతో విజయం సాధించడంతో అందరికన్నా ఎక్కువ రన్ రేట్తో టేబుల్ టాపర్గా ఉంది. లక్ష్య ఛేదనలో చతికిలపడ్డ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలో తమ అత్యధిక స్కోరును నమోదు చేసుకుంది. 2 జట్లు కలిపి ఈ మ్యాచ్లో 528 పరుగులు సాధించారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే 2వ అతిపెద్ద అగ్రిగేట్ స్కోర్. గత సంవత్సరం జరిగినటువంటి ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీల మ్యాచ్లో 549 పరుగులు నమోదయ్యాయి. ఇదే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైనటువంటి మ్యాచ్. ఎస్ఆర్హెచ్ తరపున తన తొలి మ్యాచ్లోనే శతక్ కొట్టిన ఇషాన్ కిషన్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఇక ఐపీఎల్లో తర్వాతి మ్యాచ్ చెన్నై చిన్నోళ్ళు బొంబాయి భారతీయుల మధ్య జరుగుతుంది. అదేనండి, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్యలో జరగనుంది. ఆ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.